MRO with proof అందరు కలెక్టర్స్ అందరు ఇచ్చింది. లోకేష్ దగ్గర ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర పిఏగా ఉండే ఆర్డీఓనే మసూద్ వాళ్ళు ఇచ్చినట్టే స్కెచ్ ఉంది మా మీకు చెప్పారు మీరే ఇబ్బందులు పడతారు. అన్ని హైకోర్టు ప్రొవైడ్ మీకు చెప్పానా, అన్ని హైకోర్టులు ఇస్తున్నా. అదొకటి ప్రూఫ్. ఈరోజు కూడా అన్ని వీడియోస్ పొద్దు నుంచి నేను రాలే, నీకు చెప్పాను. నేను ఫోన్ అన్నప్పుడు పోవాలి, మీరు నోటీస్ మేము ఒకటే మాట చెప్తున్నా, ఇది అన్ని పట్టాలు ఎన్ని పట్టాలు ఇచ్చినాం. ఈయన పబ్లిక్ మీటింగ్ లో ఆర్డీఓ MRO విత్ ప్రూఫ్ అందరు కలెక్టర్స్ అందరు ఇచ్చినాయి. లోకేష్ దగ్గర ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర పిఏగా ఉండే ఆర్డీఓనే మసూద్ వాళ్ళు ఇచ్చినట్టే స్కెచ్ ఇది మా మీరు చేయండి. మీరు ఆర్డీఓ చూపించుకోండి, మాకు నోటీస్ ఇవ్వండి, మళ్ళీ కనుక్కోండి. మాకు కాదంటే కొట్టండి. ఆర్డీఓ అడగండి, అన్ని ఫేక్ అంటే మీరు ఆర్డీఓ దగ్గర చూసుకో. ఎక్కడికి పోరంట సార్ వీళ్ళు, ఏం చూపించారంట, ఇక్కడ ఉంటారు పొద్దు నుంచి మమ్మల్ని మీరు ఆర్డీఓ చూపించుకోండి, డిఆర్ఓ దగ్గర చూపించుకోండి, అప్పుడు కలెక్టర్ దగ్గర అందరి దగ్గర చూపించుకోండి విత్ రికార్డ్స్. కాదంటే కొట్టండి. ఏంటండి సంస్కృతిది? ఉరి శిక్ష వేసేటప్పుడు ఆఖరి కోరికైనా కోరుకుంటారు, అది కూడా లేకుండా కొట్టేది కదా ఇది. ఫేక్ అంటే చూపించండి, మళ్ళా రాసియండి. ఇది ఫేక్ పట్టారు, రాసియండి. ఇది ఆర్డీఓ ఇచ్చింది, ఒక మేజిస్ట్రేట్ ఇచ్చింది కాదా? ఇది కాదా? మీరు సైట్ ఒకటిది ఎందుకు రెవెన్యూ వాళ్ళు ఎందుకు పట్టా ఇచ్చినారు? రెవెన్యూ వాళ్ళతో అయితేనే కదా ఇచ్చేది పట్టా. ఏ కార్పొరేషన్ ఇస్తుందా? కార్పొరేషన్ ఏమైనా పవర్స్ ఉందా ఇచ్చేదానికి? రెవెన్యూ వాళ్ళది, రెవెన్యూ వాళ్ళు పట్టా ఇచ్చినారు. కార్పొరేషన్ అధికారం ఉంది ఈ సైట్ మీద. ఎప్పుడు ఇచ్చిందే? మేమేం చేసుకునేదా? 23 ఫిబ్రవరిలో వచ్చింది. వీటిని మీరు నోటీస్ ఇచ్చారు, మీరు ఏమైనా చేయండి, మళ్ళీ చూస్తాం. ఇద్దరికి టచ్ చేస్తే మీకు బాగుంటుంది. మీకు రేపు మీరు ఆఫీసర్స్ రేపు మీరు కంటెంప్ట్ పోతాను మీ మీదని. తప్పు చేసి మేము రికార్డు దొంగ చుట్టించుకొని కట్టింటే పగలదాం కదా మీరే, మేము ఒప్పుకుంటాం. రేపు పబ్లిక్ కలెక్టర్ ఇచ్చినాడు, ఆర్డీఓ ఇచ్చినాడు, వాళ్ళే సైట్ సర్వే స్ట్రీట్ సర్వే చేసినారు. పండగలాగా బహిరంగ సభ పెట్టాము, పబ్లిక్ లో ఇచ్చినాము అందరము. లేదా ఇడ ఏమయ్యా నాగయ్యా మీటింగ్ పెట్టారా? పట్టా మీరే సర్వే చేసింది చెప్పు. మీరు అందరు సర్వే చేసినారు, రౌట్ ప్లానింగ్ వాళ్ళు ఏమయ్యా మీకు అందరు సన్మానం చేశారు. ఎన్ని తెలుసుకొని నువ్వు ఎట్లా ఈరోజు కొత్త ఆఫీసర్ ఇది వచ్చినావు, సాటి ఆఫీసర్ని అడగాల్సిన బాధ్యత లేదా? ఇక్కడ వాళ్ళ సన్మానం చేశారు, అందరికి పట్టాలు ఇచ్చినారు. వీళ్ళే మీ డిపార్ట్మెంటే స్ట్రీట్ సర్వే చేశారు, మీ స్టాఫ్ ఎంత వచ్చినారు అన్నీ తెలుసుకొని మీరు ఈ విధంగా చేసి ఎట్లా ఏంటి? మీరు ఎవరు చేశారని చెప్పి కోర్టు కంటెంప్ట్ చేస్తారని తీసుకోండి. ఏంటి మాకు నోటీస్ ఇచ్చేయండి, నేను చూసుకుంటాను. నోటీస్ రెడీ చేశారు. నోటీస్ చెయ్యి. నోటీస్
మేము ఈయన కూర్చున్న గమ్మని మీకు అందరు సహకరిస్తాం, ఇవ్వండి, నేను కంటెంప్ట్ పోతాను. ఎవరు చేస్తారు ఏం కదా అడుగుతానే ఉన్నా పొద్దున్న మీకు చెప్పాను. నిన్న ఒక విషయం అర్చాకమా, నిన్న రాత్రి మీరందరూ ఇచ్చినాము. ఇంతనా దౌర్జన్యాలు పొద్దున్న నుంచి సినిమా మేము 5 ఏళ్ళ అధికారం ఉన్నాం. మేము రేపు చూపిస్తాం, రేపు అధికారం వస్తే. ఎక్కడ సంస్కృతి ఉంది ఇది? సార్ ఆయన ఏం మాట్లాడటం మిగతా పట్టాలు అయ్యి అంటారు, ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆగిపోయినాయి. అడుగు అధిక వారిని అడుగు, మమ్మల్ని ఈ రోజు మేము అధికారంలో ఉంటే మేము చూపించిందాము. ఇప్పుడు అధికారం లేదు కదా, అధికారులు అడగండి, ఇప్పుడు ఆర్డీఓ అడగండి, కమిషనర్ అడుగు, కలెక్టర్ అడుగు. ఆ పేపర్లన్నీ ఎంఆర్ఓ కాడే ఉండదు సార్. మీరు ఎంఆర్ఓ పర్మిషన్ తీసుకుని ఇచ్చారా ఈ లేదని రాండికి ఎంతవరకే మీరు పోలీసు వాళ్ళకి నిజాలు చెప్పడం మీరు దాచి పెడతాను వాళ్ళకి సుఖం చెప్తున్నారు, సుఖం లేదు. అదే అక్కడ ఈయన బలి చేసినాడు, అతను వెళ్ళిపోయాడు. మీకు ఈరోజు స్టాండింగ్ కమిటీ మీటింగ్ పెట్టి ఇప్పుడు 5 గంటలకి మీరు రెవెన్యూ రిపోర్ట్ తీసుకుంటే ఏమయ్యా నాగయ్యా మీరందరూ ఉన్నారే ఈడ పబ్లిక్ మీటింగ్ లో పెట్టి సాయంకాలం 6 గంటలకు ఇచ్చినామా లేదా? 6 గంటలకు పబ్లిక్ మీటింగ్ 1000 మంది జనాలతో రాత్రి 8 గంటల వరకు పట్టాలు ఇచ్చినామా లేదా? ఇవన్నీ నోటీస్ ఇవ్వండి, మాకు నోటీస్ ఇవ్వండి. ఏ కాజు మీద పడుతున్నా మాకు నోటీస్ ఇవ్వండి. ఫోన్ ఎత్తరా? పొద్దున్న నేను ఫోన్ చేశా, నీ ముందర ఫోన్ చేశా కదా, ఎత్తలే. నాకు నోటీస్ ఇవ్వండి, దాన్ని బేస్ చేసి ఎవరున్నారు అన్ని రికార్డ్ చేసాము. వేస్తారు, రేపు కోర్టు పోతున్నాయి, రేపు పొద్దున పోతున్నాను హైకోర్టుకి వేస్తాను. మాట్లాడుతూ మాట్లాడినా మీరు వచ్చేయండి. ఏది ఉన్నా ఇంకా కడపలో జరిగే ప్రతి ఒక్క ఇష్యూ కూడా జ్యుడిషియల్ సహజ సూత్రాలకు విరుద్ధంగా పోతున్నారు సార్. కమిషనర్ సిపి గారు మీరు చూశాడు, పాత ఎంఆర్ఓ శివరామరెడ్డి కమలాపురం ఉన్నారు, ఆయన పట్టాలు పంచారు. మీ డిపార్ట్మెంట్ అంతా ఇది కూడా సర్వే చేశారు, అంతా సర్వే చేశారు. మీరు ఎందుకు ఇరుక్కుంటారు చెప్పండి? ఎందుకు ఇరుక్కుంటారు? ఇరుక్కుంటే మీరే కదా. మళ్ళీ ఇరుకో సార్, ఎస్సీ వాళ్ళు వదులుతారు. ఎస్సీలు వాళ్ళు మళ్ళీ హైకోర్టు డైరెక్షన్ తెచ్చి ఎస్సీ కేసు కట్టించారు. ఆల్రెడీ ఎస్సీ కమిషన్ పెట్టినాం, నేషనల్ ఎస్సీ కమిషన్ ఇక్కడ కాదు, పోవాలా మన రైలు దొరికితే విజయవాడ పోవాలా కోర్టుకు. ఈరోజు మాసాపేటలోని 26వ డివిజన్ వాటర్ ప్లాంటు అనాధికారికంగా కూల్చివేయాలనే ఉద్దేశంతో వితౌట్ నోటీస్, ఇంత మటుకు ఒక నోటీస్ కొని ఇష్యూ చేయలేదు. ఇది కేవలం కక్షపూరిత చర్య మాత్రమే. ఖచ్చితంగా వాళ్ళు కక్ష సాధించుకోవాలని ఉద్దేశం కలిగే ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా నా వాటర్ ప్లాంట్ నా స్వస్థలంలో కట్టుకున్న ఎంపీ గ్రాంట్స్తో, దానికి కరెంటు బిల్లు ఉంది, పన్ను ఉంది, ట్రేడ్ లైసెన్స్ ఉంది, రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం రెవెన్యూ రికార్డులో నా పేరు ఉంది. లేఅవుట్ ఫామ్ చేసి దానికి ప్లాట్ నెంబర్ 177 అని లేఅవుట్ ఫామ్ చేసి దానికి ప్లాట్ నెంబర్ అలాట్ చేశారు. జనరల్ బాడీ మీటింగ్లో ఆమోదం జరిపి 554 కుటుంబాలకు కొన్ని వందల సంవత్సరాల నుంచి వందల ఏళ్ళుగా పట్టాలు లేని మున్సిపాలిటీ వర్కర్లకు అందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్లు దగ్గర ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ ఎక్కడ వస్తుందో అనే ఉద్దేశంతో 35 మందికి పట్టాలు ఇష్యూ చేశారు. మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అది కొద్దిగా నిలబడిపోయింది. అయితే ప్రతి ఒక్కరికి 3 బృందాలను, విఆర్ఓ బృందాలను 3టిని పెట్టి వెరిఫికేషన్ చేసి ప్రతి ఒక్కరు ఏ ఇంట్లో ఎవడున్నారు, వాళ్ళు ఎంత స్థలం ఉంది, డిస్టెన్స్ ఎంత ఉంది, పొడుగు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, అన్నీ రికార్డెడ్గా తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డు, ఫోటో అన్నీ లింకప్ చేసి ఆన్లైన్లో ఎక్కించడం జరిగింది వాళ్ళ లిస్టు. ఆ లిస్టు ప్రకారం 554 కుటుంబాలను పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆమోదంగా జనరల్ బాడీలో జరిగింది. ఆ పట్టాలు ఇచ్చే వైనంలో కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఎలక్షన్ కోడ్ రావడం చేత నిలవబెట్టారు. ఇదంతా ఒకప్పుడు కార్పొరేషన్ కావచ్చు, కానీ రెజ్యులేషన్ నెంబరు 218 ఆమోద ప్రకారము ఇది ఇప్పుడు కార్పొరేషన్ సైట్ అంతా కార్మికుల ఆధీనంలో ఉంది. అలాంటిది స్వస్థలంలో మేము వాటర్ ప్లాంట్ పెట్టుకుంటే కావాల్సిందే ఉద్దేశపూర్వకంగా వాళ్ళకు ప్రలోభాలకు లొంగలేదనే ఒక దురుద్దేశంతో ఈ వాటర్ ప్లాంట్ నిర్మూలించాలని చెప్పి
వాళ్ళ పంతాన్ని నెగ్గించుకోవాలని చెప్పి ఈ చర్య జరగడం జరుగుతుంది. అధికారులు కూడా దానికి ఒత్తాసు పలుకుతూ ఉదయం నుంచి కోటికాటి నక్కల్లాగా కాసుకొని ఎప్పుడు పక్కకు జరిగితే పగలు దెంగుతామా అనే ఉద్దేశంతో ఈ యంత్రాంగం అధికార యంత్రాంగం కొని వేచి ఉంది. ఇది చాలా దారుణమైన రాజకీయ చర్య. ఇలాంటి నీచమైన రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పొద్దు చేయలేదు. మేము 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం కానీ ఎవరిపైన మేము కక్ష సాధింపు చర్య చేయలేదు. ఈరోజు ప్రభుత్వం వచ్చి కొద్ది నాళ్ళే అయింది, ఈరోజు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. ఎల్లకాలం మీ గవర్నమెంట్ ఉండదు, రేపు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. అధికారులు కొని ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను.